ఎన్నికలకు ముందు నిరుద్యోగ యువతకు సాధ్యం కాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులను పూర్తిగా విస్మరించిందని బీఆర్ఎస్ నాయకులు పాల సాయిరాం ఆరోపించారు. ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సిద్దిపేటలోని వివేకానంద విగ్రహానికి వినతి పత్రం అందజేసి బీఆర్ఎస్ నాయకులు నిరుద్యోగులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం వివేకానంద విగ్రహానికి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి జాబ్ క్యాలెండర్ను ప్రకటించకుండా నిరుద్యోగులను మోసం చేస్తున్నాడని నిరుద్యోగులు విమర్శించారు. ప్రభుత్వం వెంటనే రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలన్నారు. ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ నిరుద్యోగ జేఏసీ సిద్దిపేట జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈరోజు స్వామి వివేకానంద అంటే యువకులందరికీ కూడా ఆదర్శనమైనటువంటి స్వామి వివేకానంద జాతీయ యువజన దినోత్సవం నాడు ఈ నిరుద్యోగులు మరి లైబ్రరీలో ఉండాలన్నా రోడ్ల మీద ఉండాలన్నా అని తేల్చుకునేలాగా ప్రశ్నార్థకం చేసినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలాగా నిరుద్యోగులందరూ కూడా కలిసి స్వామి వివేకానంద గారికి తమ గోడును వెలుబుచ్చుకునేలా వినతి పత్రాన్ని ఇచ్చిరు. దీంతోనైనా ప్రభుత్వానికి కనువిప్పు కలిగి వాళ్ళు హామీ ఇచ్చినట్టుగా సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ వేస్తామన్నారు. జాబ్ క్యాలెండర్ జాబ్లెస్ క్యాలెండర్ గా చేసినటువంటి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలాగా నిరుద్యోగులందరూ కూడా లైబ్రరీని విడి రోడ్డు బాట చేపట్టి స్వామి వివేకానంద గారి దయ వల్లనైనా మరి చెవిటి గుడ్డి ప్రభుత్వానికి కనువిప్పు కలిగి వాళ్ళు హామీ ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలని దానికోసం ఇటు నిరసన తెలిపి స్వామి వివేకానంద గారి జయంతికి వారి నివాళులు అర్పించి వారి స్ఫూర్తిగా వారి విగ్రహానికే మరి ఈరోజు వినతి పత్రం ఇచ్చినాం. ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల నుంచి ఇంతవరకు ఒక్క జాబ్ కూడా రిలీజ్ చేయలేదు. ఓట్లకు వచ్చిన రోజేమో 2 లక్షల బ్యాలెట్ పేపర్ మీద ప్రింటింగ్ చేసి 2 లక్షల ఉద్యోగాలు విడుదల చేస్తాం, ఉన్న నిరుద్యోగులందరికీ భర్తీ చేస్తాము, నిరుద్యోగ యువతకు కొంత అమౌంట్ అన్నట్టు మెన్షన్ చేసి 5,000 ఎంతనో ఇస్తామని మెన్షన్ చేసి మరి మాట్లాడిర్రు. అట్లా మాట్లాడిన వాళ్ళు 2 సంవత్సరాలు అవుతుంది వాళ్ళు అధికారంలోకి వచ్చి ఇంతవరకు కూడా ఒక్క ఉద్యోగం విడుదల చేయలేదు. వాళ్ళు కన్నులు మూసుకొని పాలిస్తున్నారా, మరి ఎట్లా పాలిస్తున్నారు అనేది అర్థమైతలేదు. వాళ్ళు ఒక్కసారి మేము ఎట్లా తిరుగుతున్నామో రోడ్ల మీద వాళ్ళకి అర్థమైతే వాళ్ళు జాబ్ క్యాలెండర్ వెంటనే రిలీజ్ చేస్తారని మేము అందరం కోరుకుంటున్నాము. ఈరోజు వివేకానందన్ జయంతి వలన మేమందరం జాతీయ యువజన దినోత్సవం కాబట్టి మేమందరం ఈరోజు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి తీసుకొచ్చిన నడుస్తున్న ప్రభుత్వానికి మేము ఒక్కటే విన్నతి కోరుకుంటున్నాం. మాకు ఎంత వీలైతే అంత తొందరగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి మా జీవితాలు నిలబెట్టాలని కోరుకుంటున్నాం.